హాయ్ అండి, నేను మీ స్వప్న. బీరకాయ అంటే చాలామంది పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళ కోసం ఈ బీరకాయ పచ్చడి ట్రై చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. కొంచెం మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు తీసుకోవాలి, బీరకాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకోవాలి, ఒక 4 టమాటోలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో, బీరకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వాటితో పాటు కాస్త చింతపండు, కొంచెం జీలకర్ర, కల్లుప్పు కూడా వేసుకోండి. కల్లుప్పే వేసుకోవాలండి, పచ్చళ్ళకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్నీ ఒకసారి కలిపేసేసుకొని మీడియం ఫ్లేమ్లో మెత్తగా మగ్గించుకోవాలి. చూసారు కదా, ఇలా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 5 నుండి 6 వరకు వెల్లుల్లిపాయ రెమ్మలు వేసుకోవాలండి. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ కూడా వేసేసుకొని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా అయిపోతుంది పచ్చడి. మీకు నచ్చిందా?